తెలంగాణ రాష్ట్ర నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో మరొక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. మొత్తానికైతే అనుకున్న లక్ష్యాన్ని కాంగ్రెస్ నెరవేర్చింది. ఇందిరమ్మ రాజ్యాన్ని డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ మాటలు నెరవేరాయి. మనతో మాట్లాడేందుకు ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ రెడ్డి గారు, సో మీ గురువు అని చెప్తారు రేవంత్ రెడ్డి గారు, అండ్ దాంతోపాటుగా మీరు ప్రియ శిష్యులుగా ఆయనకున్నారు. సో మరి రేవంత్ రెడ్డి గారు సీఎం కాబోతా ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు నా జీవితంలో అత్యంత గొప్ప అద్భుతమైనటువంటి క్షణాలు రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి అవుతున్నటువంటి క్షణాలు. నాకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి వ్యక్తి, నాకు రాజకీయంగా నాకు ఓనమాలు నేర్పించి ఓనమాలుతో తీర్చిదిద్దినటువంటి వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తిత్వం, మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి శ్రీ రేవంత్ రెడ్డి గారు. మా అన్న ముఖ్యమంత్రి అవుతుంటే మా అన్ననే ముఖ్యమంత్రి అయినట్టుగా ఉన్నది. తప్పకుండా ఆయన ఒక గొప్ప ముఖ్యమంత్రిగా, పీపుల్స్ సీఎంగా, ప్రజా ముఖ్యమంత్రిగా చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గేటువంటి సుపరిపాలన అందిస్తానటువంటి పూర్తి నమ్మకం నాకుంది. సో మొదటి నుంచి చెప్తా ఉన్నారు, అవినీతి పాలన పోతుంది, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అన్నటువంటి మాటను కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు బలంగా చెప్తా ఉన్నారు. సో మరి వచ్చిందా ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం వచ్చిందా? ఖచ్చితంగా ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఒక సుపరిపాలన అందించేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలో రావడం నిజంగా తెలంగాణ ప్రజలకి ఒక గొప్ప సుదినం. ఈరోజు అన్ని రంగాలలో తెలంగాణని అభివృద్ధి చేసేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు, పరిపాలనా దక్షుడు, 25 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉండి కొట్లాడి పోరాడి ప్రజల గొంతుకై, ప్రశ్నించే గొంతుకై ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అన్న. అటువంటి అన్న ఈరోజు ముఖ్యమంత్రి కావడం ఇది నిజంగా గొప్ప క్షణాలు. మా వెనుకబడ్డ ఆదిలాబాద్ ప్రాంతానికి కూడా ఇది ఒక గొప్ప వరం. రేవంత్ అన్న బడుగు బలహీన వర్గాల పక్షపాతి. మా ఆదిలాబాద్లో అత్యంత వెనుకబడ్డటువంటి ప్రాంతం, ఆదివాసీలు ఉన్నటువంటి ప్రాంతం, ఎస్సీ సోదరులు, బీసీ సోదరులు, ఎస్టీ సోదరులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఇటువంటి ప్రాంతానికి బడుగు బలహీన వర్గాల పక్షపాతి రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి కావడం ఇది మాకు ఒక వరం. తప్పకుండా మా ఆదిలాబాద్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాడనేటువంటి నమ్మకం మాకుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీస్ అనేటువంటి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. సో ఆ ప్రజల తీర్పుని ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. తెలంగాణలో ఒక నూతన మార్పు కాంగ్రెస్ రావడం, అసలు కాంగ్రెస్ చచ్చిపోతుంది అన్నటువంటి పాయింట్ నుంచి ఈరోజు కాంగ్రెసే అధికారంలోకి వచ్చేంత స్థాయికి తీసుకెళ్ళింది 6 గ్యారంటీస్. సో మరి ఎట్లా ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నారు? రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన వెంటనే తన మొదటి కర్తవ్యం 6 గ్యారంటీల్ని అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటారు. సోనియా గాంధీ గారి, మల్లికార్జున్ ఖర్గే గారి, రాహుల్ గాంధీ గారి ఆశీర్వాదంతో ఖచ్చితంగా 6 గ్యారంటీల్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేసి తీరుతుంది. 4,000 రూపాయల పింఛను కానీ, ప్రతి మహిళకు 2,500 కానీ, రైతులకి రైతు బంధు 15,000 కానీ, ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ 500కే కానీ, మహిళలకి బస్సులో ఉచితంగా ప్రయాణం ఇవ్వడం కానీ, ఇవన్నిటువంటి పథకాలతోని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైనటువంటి సుపరిపాలన అందిస్తుంది. ఒక గొప్ప ముఖ్యమంత్రిగా చరిత్రలో రేవంత్ రెడ్డి అన్న పేరు లిఖించబడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ 6 గ్యారంటీలతో పాటుగా రేవంత్ రెడ్డి అన్న నిరుద్యోగుల పక్షపాతి, నిరుద్యోగులకి నోటిఫికేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుందనేటువంటి నమ్మకంతో అనేక నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీని నమ్మడం జరిగింది. ఈరోజు నుంచి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసమే నిరంతరం పనిచేస్తుంది, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుంది. మా రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలో ఒక గొప్ప మార్పు, విప్లవాన్ని తెలంగాణ ప్రజానికానికి తీసుకొస్తుంది అన్నటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. అందులో నాకు అత్యంత ఇష్టమైనటువంటి అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి కావడం నిజంగా నేను మాటల్లో వర్ణించలేనటువంటి అనుభూతి కలుగుతోంది. తెలంగాణ రాష్ట్రానికి గొప్ప రోజులు ముందున్నాయండి. సో మీరు కోరుకున్న మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అన్నటువంటి ఈ యొక్క నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. సో రేవంత్ రెడ్డి గారు ఏదైతే మొన్న టికెట్లు కౌంటింగ్ జరుగుతూ ఉంటే, ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతా ఉన్న నేపథ్యంలో ఒక మార్పు తీసుకొచ్చారు. ప్రగతి భవన్ కాస్త ప్రజల భవన్ చేశారు. సో దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు ఒక నాయకుడిగా? ఒకటే అండి, ఆయన ఎప్పుడు కూడా ఆర్భాటాలకు పోనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ప్రజల మనిషి, నిరంతరం ప్రజల్లో ఉన్నారు,
ప్రజల కోసమే ప్రశ్నించే గొంతుకగా మారిండ్రు. మల్కాజ్గిరిలో కూడా వారు నీ ఎంపీగా గెలిపించిండ్రు, ప్రశ్నించే గొంతుకకు ఒక అవకాశం ఇవ్వండి అన్నందుకే. కాబట్టి ఆదిలాబాదు ప్రాంతం కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, రేవంత్ రెడ్డి అన్నని ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. సో ఈ ప్రజల భవన్గా మార్చడం ఇది ఒక గొప్ప మార్పుకు ప్రతీక. రేవంత్ రెడ్డి అని ఇంకా మరిన్ని పరిపాలన మీద తనదైన ముద్ర వేస్తాడు, తనదైన శైలిలో తెలంగాణకి ఒక సుపరిపాలన అందిస్తాడు. ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆ తర్వాత ఈరోజు మాత్రం మేము ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఒక సెలబ్రేషన్ మూడ్లో ఉన్నాం మేమంతా కూడా. మా అందరికీ కూడా ఒక గొప్ప సుదినం. సో తప్పకుండా తెలంగాణని అన్ని రంగాలలో రేవంత్ రెడ్డి అన్న అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉంది. సో మొత్తానికైతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మట్టిలో కలిపేసారు. సో ఇప్పుడు వాళ్ళ అవినీతిని అంతా ప్రజల్లోకి తీసుకెళ్లడమే టార్గెట్, అండ్ మీ గ్యారంటీస్ అన్నింటిని కూడా ప్రజలకు చూపించాలి. ఇదేనా కాంగ్రెస్ టార్గెట్ అల్టిమేట్గా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజల ప్రభుత్వం, ప్రజల గడప దగ్గరికి ప్రభుత్వ సంక్షేమ ఫలితాలు అందాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇవన్నిటినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మహోన్నత లక్ష్యంలాగా, ఒక యజ్ఞంలాగా చేపడుతుంది. ప్రజలందరినీ కూడా ఇండ్లు కట్టించేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆనాడు ఇందిరమ్మ కట్టించింది, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సోనియమ్మ కట్టించింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న మళ్ళీ సోనియమ్మనే కట్టిస్తుంది ఇండ్లు. అన్ని సంక్షేమ ఫలితాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందజేయబోతుంది. ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలందరికీ నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నా, ధన్యవాదాలు తెలుపుతున్నా. అట్లనే మా అన్న రేవంత్ రెడ్డి అన్న ఒక పీపుల్స్ సీఎం, ప్రజల ముఖ్యమంత్రిగా, ప్రజా ముఖ్యమంత్రిగా ఒక గొప్ప పేరు తెచ్చుకుంటున్నటువంటి నమ్మకం మాకుంది. రాజకీయంగా మాకు పునర్జన్మనిచ్చినటువంటి ఒక మహోన్నత వ్యక్తి రేవంత్ రెడ్డి అన్న. అటువంటి వ్యక్తి ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా దేవుణ్ణి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం, సీఎం రేవంత్ రెడ్డి కావడం చాలా ఆనందంగా ఉంది. అత్యంత సన్నిహితుడైనటువంటి కందిరి శ్రీనివాస్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఆయన. అంతేకాకుండా ఆయన రాజకీయ గురువుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సీఎం కావడం చాలా ఆనందంగా ఉంది అంటూ కూడా కందిరి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ కాంతితో ప్రణయ్ అమ్మ న్యూస్, హైదరాబాద్.